అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్. ఇక్కడైతే నేను చింతపండు పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ అయితే జీలకర్ర వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది జ్వరం వచ్చినప్పుడు, ఏం తినబుద్ధి అవ్వనప్పుడు, ఏది నోటికి కొట్టనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎండు రొయ్యలు వేస్ట్ చేస్తున్నాను. ఎండు రొయ్యలు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈ కాంబినేషన్కి సూపర్ ఉంటుందండి. నేనైతే ఎండు రొయ్యల్ని మంచిగా 2 సార్లు కడిగి ఈ జీలకర్ర వేయించుకున్న తర్వాత నేను వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని మనం పోపు పెట్టేటప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు. అట్లా నాకు నచ్చదనమాట, అందుకనే ఇలా సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. చింతపండు అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు మనము వేయించుకున్న జీలకర్రను కొంచెం పౌడర్ అయిన తర్వాత గింజలు లేకుండా చేసుకొని చింతపండుని దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇది కల్లుప్పు, రాక్ సాల్ట్ అండి, తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవచ్చు. చింతపండు మెదిగినాక కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే అది మంచిగా చింతపండు మెదిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేయించి వేసుకోవచ్చు, కానీ మేమైతే ఇట్లనే చేస్తాం. ఈ పచ్చడిని అయితే మా వదినని అడిగిన, మా అమ్మని అడిగిన, మా అక్కని అడిగిన అనమాట. ముగ్గురిని అడిగిన, నేను ముగ్గురిని అడిగి చేశాను. చిన్నప్పటి నుండి తింటాను, చాలా మా అమ్మ చేస్తుంది, కానీ నేను ఎప్పుడు చేయలేదు. నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఫస్ట్ టైం ఇప్పుడే చేసుకొని తిన్నాను. నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి. రొయ్యపొట్టు ఉంటుందండి, రొయ్యపొట్టు వేసుకొని చేస్తే కూడా మస్తులు ఉంటుంది. ఇంకా అది మంచిగా టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొన్ని పోపులో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ టైంలో మనం రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు, బట్ నాకు అట్లా నచ్చదు కాబట్టి నేను సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని మళ్ళీ ఒకసారి దీంట్లో కూడా వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనము చింతపండు పచ్చడిని దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట పచ్చడిని. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, వేసుకున్నాను. చూడండి అండి, వేడి వేడి అన్నంలో తింటుంటే చూడండి. నేనైతే ఒక సీసాలో వేసి పెట్టుకున్నాను పచ్చడి. వారం రోజులు ఎంజాయ్ చేసినానండి ఈ పచ్చడి. నేనైతే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా మస్తులు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిందే. ట్రై చేయండి, బాగుంది.